హే హాయ్ వచ్చేసింది మీ సరదా అమ్మాయి. వెల్కమ్ టు సరదాగా కాసేపు. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ కొంచెం లేట్ అయింది వీడియో. సో బట్ లేట్గా వచ్చినా కూడా ఇంపార్టెంట్ టాపిక్తో వచ్చాను అనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్. సో అందరికీ చాలామందికి ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో అదేనండి ఇల్లిస్ట్రేషన్ అనమాట. సో ఇల్లిస్ట్రేషన్ అంటే డ్రాయింగ్ అనమాట. సో సబ్జెక్ట్ పరంగా ఇల్లిస్ట్రేషన్ అంటారు. సో మనం నార్మల్గా క్యాజువల్గా చెప్పుకోవడానికి డ్రాయింగ్ అనమాట. సో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది డ్రాయింగ్. సో నేను చదివిన హామ్స్టెక్ కాలేజ్లో అయితే చాలా క్లియర్గా చెప్పారండి. బేసిక్గా నాకు డ్రాయింగ్ అంత రాదనమాట. అంటే నార్మల్గా బేసిక్గా ఇంటర్లో మనకు కొన్ని డ్రాయింగ్స్ వస్తాయి కదా. సో పిక్చర్స్ అవి మాత్రమే తీసేదాన్ని, కానీ సూపర్గా ఏం కాదు. బట్ వన్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాక డాట్ పాయింట్ నుంచి మొత్తం A to Z బేసిక్గా ఉండే అన్ని ఇల్లుస్ట్రేషన్స్ అన్ని డ్రాయింగ్ పర్ఫెక్ట్గా నేర్పించారు. సో నాకు చాలా నచ్చింది అనమాట. సో డ్రాయింగ్ నేర్చుకోవడము సో బాగా నేర్పించారండి. సో ఇది ఎలా అంటే బేసిక్ నుంచి స్టార్టింగ్ నుంచి సో అన్నీ మనకు బేసిక్గా ఉండే ఇల్లుస్ట్రేషన్ అన్నీ నేర్పిస్తారు. సో తర్వాత మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది బేసిక్గా 1 year దాంట్లో. సో నేను ఆ ఫైల్ అదన్నీ నేను చూపిస్తాను మీకు. టాపిక్ వైజ్గా ఏమేమి టాపిక్ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా ఏమేమి టాపిక్ నేర్పిస్తారు ఈ 1 yearలో అని నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ 6 months ఏం నేర్పిస్తారో దాన్ని ఇంకా ఫ్యూచర్లో అంటే తర్వాత 6 months ఏంటంటే ఇంకా ఎక్కువగా నేర్పిస్తారనమాట. సో ఫస్ట్ ఏమేమి బేసిక్ నేర్పించారో మీకు ఫైల్ ద్వారా చూపిస్తాను. ఫైల్ అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో లాస్ట్ టై అండ్ డే ఫైల్ లాగా అట్లా అర్థమవుతుంది. సో ఇల్లుస్ట్రేషన్ వల్ల యూజెస్ ఏంటంటే చాలా ఉన్నాయండి సబ్జెక్ట్స్. మనం ఇల్లుస్ట్రేషన్ నేర్చుకున్నామంటే మనం అన్నీ మన లోగోస్ క్రియేట్ చేయడానికైనా సో డ్రాయింగ్ ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ ఎలా యూజ్ చేస్తారంటే కొన్ని ఫ్యాషన్ షోస్కైనా లేకపోతే పెద్ద బొటిక్స్ అంటే దివ్య రెడ్డి అయినా ద ఆర్ట్ అయినా సో ఇంకా చాలా ఫ్యాషన్ షోస్ జరుగుతాయి. చాలామంది డిజైనర్స్ ఉంటారు, బొటిక్స్ ఉంటాయి. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ చేసి మనకు బాగా నచ్చిన ఏవి ఉంటే అవి మాత్రమే ఇల్లుస్ట్రేషన్లో డ్రా చేసి తీసుకొని తర్వాత స్టెప్కి వెళ్తారండి. సో ఇల్లుస్ట్రేషన్ చేస్తారు ఫస్ట్. ఎలాంటి టైప్ మోడల్ మనము ప్రజెంట్ చేద్దాము, షోలో ఎలా చేద్దాం అనేది. సో కొత్తగా న్యూగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇలాగే ఇల్లుస్ట్రేషన్ ఫైల్స్ ఇవన్నీ మన పోర్ట్ఫోలియో ఇవి తీసుకెళ్తే సో నచ్చితే మనం అలాంటి పెద్ద బొటిక్స్లో చేస్తాము. సో ఇల్లుస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో క్యాడ్ కూడా ఇట్లానే ఉంటుంది సేమ్ ఇల్లుస్ట్రేషన్ లాగానే. సో ఇదిగో నా ఫైల్ చూపిస్తాను మీకు. ఫైల్ చూపిస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బట్ ఇల్లుస్ట్రేషన్ అంటే ఏంది, ఎందుకు ఇంపార్టెంట్ అనేది. సో ఫ్యాషన్ డిజైనింగ్లో ఇల్లుస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా దానికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాగ లోగో క్రియేట్ చేయడానికైనా లేకపోతే ఇప్పుడు బొటెక్లో ఫ్యాషన్ షో డిజైన్స్ చేసేదానికైనా మన ఇల్లుస్ట్రేషన్ అనేది కన్ఫామ్గా ముందు చాలా డిజైన్ చేసుకొని అందులో ఏది నచ్చితే అది తర్వాత ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని టెస్ట్ చేసి ఆ మోడల్ వస్తుందా లేదా అని చూసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్పుడు డ్రెస్ చేసి ఇంకా మోడల్స్ మీద ర్యాంప్ వాక్ చేయించడం. లేదంటే బొటిక్ వాళ్ళు ఏంటంటే ఫోటోషాప్ చేసుకొని వాళ్ళ బొటిక్ పేజీలలో వీటిలలో బొటిక్లో డిస్ప్లే చేస్తారనమాట. సో అలాగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇల్లుస్ట్రేషన్ చేసుకొని వాటిలో కొన్ని తీసుకొని ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. సో అందుకని ఇల్లుస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదిగోండి నా ఫైల్ వచ్చి ఇదనమాట. సో ఇది కూడా నేను ఇల్లుస్ట్రేషన్ చేశానని చెప్పాను కదా, మన పైన ఫైల్లో కూడా మనమే డ్రా చేసుకోవచ్చని. సో ఇల్లుస్ట్రేషన్కి నేనే చేశాను ఉండాలని. సో నాకు ఎందుకో ఈ పిక్ బాగా నచ్చింది. ఒక ఉమెన్ దాంట్లో రింగ్లో ఒక పిట్ అనమాట. సో ఎందుకో బాగా నచ్చింది అనిపించి తీసుకున్నాను. చూడండి, సో ఒక ఉమెన్ ఇయర్ రింగ్లో ఒక పిట్టలాగా ఉందన్నమాట. సో నాకు నచ్చి ఇదే తీసుకున్నాను నేను. సో బాగుంది కదా అని చెప్పి. సో ఇందులో ఈ ఫైల్లో బేసిక్గా ఏమేమి టాపిక్ తీసుకున్నారు, నేను ఎలా నేర్చుకున్నాను. సో నేను సూపర్ ఇల్లుస్ట్రేషన్ అని చెప్పనండి. సో వెళ్ళాక నేను చాలా బెటర్గా నేర్చుకున్నాను. మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి శివ సార్కి. చాలా ఓపిక్గా నేర్పిస్తారు సార్. ఎన్ని డౌట్లు వచ్చినా అండ్ సార్ మాత్రం సార్కి పర్ఫెక్ట్గా కనిపిస్తేనే సైన్ చేస్తారు ఐవరీ షీట్లో. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను చేస్తానంటారు. అప్పుడు మాత్రం కాంప్రమైజ్ అయ్యేవారు సారు. బట్ అలాగే ఉంటే నేను కదండి మనం ఇల్లుస్ట్రేషన్ నేర్చుకోగలుగుతాము. సో ఈ ఫైల్ చూసేసేయండి, మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుంది ఇల్లుస్ట్రేషన్ అనేది. మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఫ్యాషన్ డిజైనింగ్లో ఎలా ఉంటుంది, ఎలా నేర్పిస్తారనో. సో లుక్ వేసేయండి ఫైల్ని.
సో ఇదిగోండి ఇల్లుస్ట్రేషన్ ఫైలు. సో చెప్పాను కదా నేను ఇట్లాగా తీసానని. సో ఇదిగోండి ఫుల్ పిక్ అనమాట. సో A3 ఫైలు. సో ఫుల్ పిక్ ఇది మీకు కొంచెం దగ్గరికి చూపిస్తాను చూడండి. సో ఇది సో చాలా చాలా బాగుంటుందండి. సో టాపిక్స్ కూడా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేను స్టార్టింగ్ ఇట్లా ఉండాలని చెప్పి కొంచెం డిఫరెంట్గా తీశాను. సో ఇదిగోండి సబ్జెక్ట్ పేరు ఇల్లుస్ట్రేషన్ అని ఇట్లాగా డిఫరెంట్గా రాశాను నేను. సో ఎలాగైనా మనం ఈ ఫస్ట్ పేజ్ అనేది మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇండెక్స్ అండి. సో ఇందులో ఏమేమి టాపిక్స్ అనేది సో మెయిన్గా ఏంటంటే మనకు మెకానికల్ ఫిగర్ ఉంటుంది. సో ఆ మెకానికల్ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ మెకానికల్ ఫిగర్ ఏందో చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి మన మెకానికల్ ఫిగర్ అనేది సో ఇక్కడ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అనమాట మన మెకానికల్ ఫిగర్ అనేది. సో ఇదిగోండి 4th వన్ మెకానికల్ ఫిగర్ ఉంది కదా. సో అదనమాట, అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో మోస్ట్లీ ఆ క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది అనమాట, మన ఎగ్జామ్లో కన్ఫామ్గా ఉంటుంది మెకానికల్ ఫిగర్ అనేది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అది మెకానికల్ ఫిగర్ అనేది. సో అది సో ఇండక్షన్ ఇవ్వండి చాలా అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి స్లీవ్స్, డ్రెస్సు అన్నీ, ఇంకా అన్నీ మనం టాప్స్ ఎలా గీయాలి, నెక్ లైన్స్ ఎలా గీయాలి, స్కర్ట్ ఎలా గీయాలి, ఎథనిక్ వేర్ చూడండి ఎథనిక్ వేర్ ఎలా గీయాలి అన్నీ ఉంటాయి అన్నమాట. బేసిక్ ఫోజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో టాపిక్ వైజ్గా మనం ఏమేమి టాపిక్ చెప్పారు ఇవన్నీ ఇక్కడ చెప్తారనమాట. సో తర్వాత సైన్ చేస్తారు ఇట్లాగా. సో ఇదండి. సో ఫస్ట్ చెప్పాను కదండి డాట్తోనే స్టార్ట్ అవుతుందని. సో చూడండి ఇదిగోండి డాట్తోనే మనం ఒక షేప్తో మనం ఏ షేప్ అయినా గీయొచ్చు. తర్వాత లైన్స్ అనమాట. సో లైన్స్తో నాకు ఫస్ట్ దీంట్లో ఏంటంటే హ్యాపీనెస్, నేను ఫస్ట్ గీసిందే స్టార్ ఇచ్చారు సార్ చూడండి స్టారు. సో నాకు ఒక హ్యాపీతోనే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బేసిక్గా మనం ఇల్లుస్ట్రేషన్ అంతా చెప్పలేదు కదండి. సో నేను బేసిక్గా నార్మల్ డ్రాయింగే, సూపర్ ఇల్లుస్ట్రేషన్ కాదనమాట. సో ఫస్ట్ పిక్కి స్టార్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం చాలా చాలా బూస్టప్ అయిపోయింది. సో తర్వాత నేను ఫిగర్ నేర్చుకోకపోయినా అప్పుడే నేను ఫిగర్తోనే లైన్స్ ఒక డ్రెస్ గీసాను అనమాట. సో సారు సూపర్ అని చెప్పారు. సో ఇట్లాగా మన అంటే డాట్స్తో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది ఒక టాపిక్. తర్వాత కర్వ్స్, లైన్స్, డాట్స్తో ఒక పిక్ తీసుకొని గీయాలి. సో నేను మొత్తం తీసుకుందామని చెప్పి సో ఇట్లా తీసుకున్నాను టాపిక్ వైజ్గా. ఇట్లాగా కర్వ్స్, లైన్స్, డాట్స్ యూస్ చేసుకొని మనం ఈ ఐవరీ షీట్ అంతా ఫుల్ చేయాలన్నమాట. సో అట్లాగా నేను ఇట్లా తీసుకున్నాను. తర్వాత షేడ్స్ అనమాట, అంటే 2D 3D పెన్సిల్ షేడ్స్ ఉంటాయి. సో అలాగే ఎలా షేడ్ ఇవ్వాలనేది ఈ ఐవరీ షీట్ అనమాట. సో క్లాస్లో ఎలా అంటే ఫస్ట్ ఒక టాపిక్ గురించి సార్ చెప్పి మన ఇల్లుస్ట్రేషన్ది డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా అందులో ప్రాక్టీస్ చేపించి తర్వాత ఐవరీ షీట్లో మనం డ్రా చేయాలి. నెక్స్ట్ క్లాస్లో సార్ అయితే సైన్ చేస్తారు, లేదంటే సార్ మళ్ళీ మంచిగా చేసుకొని అప్పుడు సైన్ చేస్తారనమాట. అదిగోండి లాస్ట్లో ఉంది సైను. సో అట్లా అనమాట. ఇవి షేడ్స్ అనమాట, షేడ్స్ ఎలా గీయాలి అనేది. సో ఇదిగోండి 2D 3D పెన్సిల్స్ ఉంటాయి. సో వాటితో కూడా ఎలా గీయాలనేది ఉంటుంది. సో ఆ షీట్ తర్వాత మన అంటే ఏమంటారు ఇల్లుస్ట్రేషన్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనకేంది ఇల్లుస్ట్రేషన్ డ్రాయింగ్ అనగానే మనము స్కెచెస్తోనే గీస్తాము, కానీ స్కెచెస్ కాకుండా చాలా స్టేషనరీస్ ఉంటాయండి. సో సాఫ్ట్ పెన్సిల్స్ అని, ఆయిల్ పెన్సిల్స్ అని, ఫోటో ఇంక్స్ అని చాలా ఉంటాయి అన్నమాట. వాటర్ కలర్ అని ఓన్లీ మన స్కెచ్ చేసే తెలుసు, అలా కాకుండా చాలా ఉంటాయండి. సో దాంతో ఒక్కొక్క చిన్న బాక్స్లో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే స్కెచ్ పెన్సిల్కి, ఇంక్ పెన్సిల్కి, ఆయిల్ పేస్టిల్స్కి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఇట్లాగా మనం గీస్తామన్నమాట. సో ఇలాగా సో పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది, పోస్టల్ కలర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో అవి మనకు తెలియాలని చెప్పి ఒకటనమాట. సో దాన్ని యూస్ చేసుకొని మళ్ళీ ఒక ఇల్లుస్ట్రేషన్ తీసుకొని గీయాలన్నమాట. అవన్నీ ఒక పిక్లో మనం యూస్ చేయాలి. సో పెయింటింగ్స్ అయినా కలర్స్ అయినా ఒక దాంట్లో యూస్ చేయాలని ఇట్లాగా ఒక పిక్ అనమాట. సో చెప్పాను కదండి మెయిన్గా వచ్చి 10 హెడ్ మెకానికల్ ఫిగర్ అనమాట. సో దీన్ని ఒక 10 ఇంచెస్ తీసుకొని 10 హెడ్ మెకానికల్ ఫిగర్ అంటారు దీన్ని. ఇది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ మన ఫిగర్ అనేది. సో ఫస్ట్ ఇక్కడ ఇట్లా మెకానికల్లో గీస్తామన్నమాట. సో తర్వాత నార్మల్గా కర్వ్స్లో అట్లాగా గీస్తాము. ఇది మెకానికల్ అనమాట.
సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా కష్టం కూడా గుర్తుపెట్టుకోవడం, బట్ గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది చాలా పర్ఫెక్ట్గా రావాలి. సో చాలామందికి చాలా ఒకేసారి రాదు, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తూ ఉంటుంది. సో అట్లాగా ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలాగే ఇది మెకానికల్ కదా. తర్వాత ఇది నార్మల్గా ఇంకా మనము ఫోజెస్ అయిన డ్రెస్సెస్లో చాలామంది చూస్తూ ఉంటాం ఇల్లిస్ట్రేషన్ అంటే. సో ఇలాగ నేర్చుకుంటాం అనమాట. ఫస్ట్ ఇలాగ స్ట్రైట్గా నేర్చుకుంటాము, తర్వాత కొంచెం కర్వ్స్ తిప్పి అవి అలాగే ఇలా నేర్చుకుంటాం సేమ్ అనమాట. ఇది ఉమెన్ది, సో మెన్ది కూడా ఉంటుంది. సో ఉమెన్ది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది లాంగ్ షార్ట్ అనమాట. సో ఉమెన్దే మెయిన్ లాంగ్ షార్ట్ ఇల్లిస్ట్రేషన్ది. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి వచ్చేది అన్నీ ఇంపార్టెంట్ అండి. తర్వాత బాడీ రెండరింగ్ అంటారు దీన్ని. సో ఇదేంటంటే స్కెచెస్తో వేస్తాము, లేదంటే పేస్టల్ కలర్స్ ఉంటుందండి, బాడీ కలర్ అని ఉంటుంది. సో అందులోనే చేసుకోవచ్చు. సో నేను స్కెచెస్తోనే తీసుకున్నాను, ఎందుకంటే పెయింటింగ్ అనేది మనకు బాడీ రెండరింగ్ అనేది అంత ఈజీగా రాదు, ఎందుకంటే బాడీ కలర్ అనేది చాలా లైట్గా ఉండాలి కదా. సో అందుకని అంత ఈజీగా రాదు కాబట్టి ఫస్ట్ మనం స్కెచెస్తోనే ట్రై చేయడం బెస్ట్ అనమాట. సో నేను స్కెచెస్తోనే చేశాను, రెండరింగ్ అంటారు దీన్ని. సో అట్లాగా నేను ఉమెన్ ఫిగర్కి చేశాను. సో ఇదిగోండి మళ్ళీ బాడీ రెండరింగే సార్ అప్పుడు నేర్పించాక తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో మళ్ళీ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇదిగోండి మెన్ది అనమాట, ఇది మెన్ ఫిగరు. సో ఫస్ట్ ఇట్లా గీసేసుకొని తర్వాత సేమ్ ఉమెన్ లాగానే కర్వ్స్ లాగా చేసేయడము. తర్వాత హెయిర్ స్టైల్స్. సో అందరికీ కొంచెం కలర్ఫుల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి హెయిర్ స్టైల్స్. మెయిన్ ఇవంతా మనం ఇప్పుడు బాడీ రెండరింగ్, మెకానికల్ ఫిగర్ ఇవన్నీ నేర్చుకున్నాము. తర్వాత ఇంకా పైనుంచి డౌన్ దాకా అన్నీ నేర్చుకోవాలన్నమాట. సో పైన అనగానే ఫస్ట్ వచ్చేది హెయిర్ స్టైల్స్ కదా. సో హెయిర్ స్టైల్స్ నుంచి ఇంకా ఐసు, నోసు అన్నీ నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఇదనమాట హెయిర్ స్టైల్స్ ఇవన్నీ. సో హెయిర్ స్టైల్స్ ఇదిగోండి చూడండి, చిన్నగా గీసేసుకొని చాలా హెయిర్ స్టైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చూడండి, జూమ్ చేస్తాను. సో ఇట్లా ఇవన్నీ చాలా హెయిర్ స్టైల్స్ ఉంటాయి. సో మనం ఏ హెయిర్ స్టైల్ తీసుకోవచ్చు అంటే మనం ఇచ్చే బుక్లో ఉంటుంది హెయిర్ స్టైల్స్. సో అంతేకాకుండా గూగుల్లో వీటిల్లో కూడా ఉంటుంది. సో ఏ హెయిర్ స్టైల్ అని మనం చేసుకోవచ్చు. సో నాకు నచ్చిన కొన్ని హెయిర్ స్టైల్స్ వేసాను. సో ఇవి హెయిర్ స్టైల్. తర్వాత ఫోజెస్ అనమాట. సో మనకి ఎక్కువగా ఉమెనే కాబట్టి మనం నేర్చుకుంటుంది. సో ఉమెన్ ఫోజెసే తీసుకున్నాను, మెన్స్ అయినా తీసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఉమెన్స్ బొటెక్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా ఉమెన్స్దే కాబట్టి సో అందుకని ఉమెన్ ఫోజెస్ తీసుకున్నాను. ఇదిగోండి ఉమెన్ ఫోజెస్. మెయిన్లీ కాలేజెస్లో కూడా అన్ని ఉమెన్సే నేర్పిస్తారండి. సో ఇట్లాగా ఉమెన్ పోజెస్లో కొన్ని చాలా ఉంటాయి, అందులో బేసిక్గా ఉండే నేర్పిస్తారనమాట. ఇలాగా 4. సో ఇంకా చూడండి స్టార్ట్ అయిపోయింది డ్రాపింగ్ అండ్ ఫోల్డింగ్ అనమాట. డ్రేప్స్ అంటే తెలిసిందే కదా, డ్రేప్స్ అంటే ఇలా వస్తాయి అని చెప్పి. సో ఇంక ఇక్కడ నుంచి డ్రెస్సెస్ స్టార్ట్ చేయడం నేర్పిస్తారు ఇంకా. సో ఆల్రెడీ అయిపోయింది, ఇంకా బాడీ ఫిగర్ మనం నేర్చేసుకున్నాము. సో ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా నేర్చేసుకున్నాము, ఐస్, నోస్ అన్నీ. సో ఇంకా డ్రెస్సెస్ అనమాట. ఇంకా డ్రెస్సెస్లో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో ఇంకా బేసిక్గా అన్నీ నేర్పిస్తారు. సో ఫస్ట్ ఇది ఇట్లా వచ్చింది. సో తర్వాత ఇదిగోండి బేసిక్ అదే డ్రాప్స్ అండ్ ఫోల్డ్స్ అనమాట. ఇది నేర్చుకున్నాం కదా, సేమ్ మళ్ళీ ఇంకొకసారి అనమాట. సో డిఫరెంట్గా ఇది ఎట్లయినా డిజైన్ చేయొచ్చు అండి, మనం ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు. సో ఆ టాపిక్ అవి ఉండాలన్నమాట. ఇప్పుడు డ్రాప్స్ అండ్ ఫోల్డ్స్ ఉంటాయి కదా, ఫోల్డింగ్స్ అవి ఉండాలన్నమాట అంతే. సో తర్వాత మనము పట్టుకోవడానికి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ని మనం డ్రాయింగ్ లాగా చేయాలన్నమాట. సో అంటే ఫ్యాబ్రిక్ డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు ఎలిఫెంట్, ఇప్పుడు యానిమల్ ప్రింట్ అని ఉంటాము. సో యానిమల్ ప్రింట్ ఎలా ఉంటుంది అనేది అట్లా చేయాలన్నమాట. సో అట్లాగా కొన్ని ఫ్యాబ్రిక్ని ఎలా ఉంటుంది డ్రా చేస్తే అనేది ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా డ్రా చేపిస్తారనమాట. సో ఎథనిక్ వేర్ చూడండి. సో ఎథనిక్ వేర్లో నేను ఇలాగ హాఫ్ శారీ తీసుకొని చేశాను. సో ఇలాగ మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి మోడల్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి మీకు ఇంకా నచ్చిన డ్రెస్సెస్ కూడా వేసుకోవచ్చు. సో ఎథనిక్ వేర్లో కలర్ కాంబినేషన్ అవన్నీ ఇంకా మన ఇష్టమే. సో నేను హాఫ్ శారీ తీసుకొని ఇట్లా చేసినాను ఎథనిక్ వేర్లో. సో ఇది ఎథనిక్ వేరు.
తర్వాత ఎథనిక్ వేర్లోనే మనం ఏవైనా 2-3 తీసుకోవచ్చు. హాఫ్ శారీ తర్వాత నేను శారీ తీసుకున్నాను ఎథనిక్ వేర్లో. సో ఇదన్నమాట శారీ. సో తర్వాత ఫ్యాబ్రిక్ ఏమంటారు విత్ అంటే ఫన్ విత్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ టాపిక్ పేరు. సో మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఆ ఫ్యాబ్రిక్లో మనం ఏం చూసి మనం డ్రా చేస్తున్నాము, ఎలా అంటే ఒక మోటివ్ తీసుకొని ఎలాగ మనము డ్రెస్కి డిజైన్ చేయగలుగుతాం అనేది తీసుకోవాలి. సో నేను ఈ కలంకారీ 2 ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఈ డ్రెస్లో ఇలాగ ఇంప్లిమెంట్ చేశాను అనమాట. సో మెయిన్ కలంకారీ ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక డ్రెస్ తీసుకొని మెయిన్ ఫ్లవర్ ఇక్కడ కిందకి ఇచ్చేసుకొని కొంచెం పైన కింద వచ్చేలాగా ఇలాగ ఇంకొక ఫ్లవర్ తీసుకున్నాను. సో ఇలాగే ఇన్స్పిరేషన్ అనమాట. ఒకటిని మనం చూడంగానే ఒకలాగా థింక్ చేయాలి, అంటే ఇల్లుస్ట్రేషన్ లాగా థింక్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏదైనా బయట చూస్తే ఇది ఏమైనా ఇల్లుస్ట్రేషన్కి పనికొస్తుందా, డ్రెస్ డిజైన్కి పనికొస్తుందా, సో జ్యువెలరీ చూసినా కూడా ఏమైనా ఆ మోడలు ఆ డిజైన్ ఏమైనా శారీకైనా బోటిక్కైనా లేకపోతే బ్లౌజ్కైనా యూజ్ అవుతుందని థింక్ చేయాలని చెప్పి ఇలాగ కొంచెము బయట వస్తువులు తీసుకొని ఇట్లాగా చేస్తారనమాట. సో ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని ఇలా ఇన్స్పైర్ అయ్యి చేసామన్నమాట. సో దీని టాపిక్ ఏంటంటే ఫన్ విత్ ఫ్యాబ్రిక్. సో ఇట్లాగా తర్వాత మనది జిఎస్సి డీటెయిల్స్ అని ఉంటుంది. సో ఇది సెకండ్ అంటే 6 months తర్వాత రఫుల్స్ ఎలా ఉంటాయి అంటే ఇవన్నీ నేర్పిస్తారు. ఎలా ఉంటాయి, మన ఒక పిన్స్ ఇలా కుడితే ఎలా వస్తుంది, డిజైన్ పరంగా ఎలా వస్తుంది, ఇవన్నీ నేర్పిస్తారు. ఇది తర్వాత ప్రాక్టికల్గా మనము 6 months తర్వాత నేర్చుకుంటాము. డ్రాయింగ్ పరంగా ఎలా వస్తుంది అనేది మనం డ్రా చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇది జిఎస్ డీటెయిల్స్ అంటాము, జీసీ డీటెయిల్స్ అంటాము. ఇది తర్వాత జీసీ డీటెయిల్స్ ఉన్నాయి కదా. సో ఒక టాపిక్ తీసుకొని ఇప్పుడు ఈ రఫుల్స్ ఉన్నాయి, సో అది తీసుకొని ఒక డ్రెస్ డిజైన్ చేయడం అన్నమాట. సో అట్లాగా మనం ఇల్లుస్ట్రేషన్గా ఇట్లా చేస్తాము, ప్రాక్టికల్గా తర్వాత మళ్ళీ 6 months తర్వాత చేస్తాము. సో ఇది జీసీ డీటెయిల్స్లోనే ఒకటి. ఇంకొకటి జీసీ డీటెయిల్స్లోనే ఇంకొక టాపిక్ తీసుకొని డిజైన్ చేశాను అనమాట. సో అట్లాగా 2-3 తీసుకుంటాం ఎగ్జాంపుల్. తర్వాత ఇది టెక్నికల్ గార్మెంటు. సో చూడండి, ఈ టెక్నికల్ గార్మెంట్ చాలా వాటిల్లో చూస్తుంటాం న్యూస్ పేపర్లో ఇలాగా. సో ఇది ఫిగర్ లేకుండా టెక్నికల్గా మనమే థింక్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుంది అనేది డ్రా చేయాలి. సో ఇట్లాగా ఈ టెక్నికల్ డాట్ అంటే ఇట్లాగా డాట్స్ పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుంది, ఫిగర్ లేకుండా ఎలా డ్రా చేయగలుగుతాం అనేది ఇలా ఉంటుంది అనమాట. సో అలాగా ఒక టాపిక్ తీసుకొని చేస్తాం మనం. తర్వాత ఇది వచ్చి నెక్ లైన్స్ అంటే నెక్ మోడల్స్. సో నెక్ మోడల్స్ ఒక ఫిగర్కి వేసుకొని పక్కన కొన్ని మోడల్స్ శాంపుల్గా గీస్తాము. సో ఇది నెక్ మోడల్స్ అన్నమాట. సో ఇట్లాగే ఇంకొక టాపిక్ మీద ఒక్కొక్కటి. తర్వాత కాలర్స్. సో నెక్ మోడల్లోనే కాలర్ మోడల్ ఉంటుంది కదా. సో ఆ కాలర్ మోడల్లో కొన్ని అన్నమాట. సో ఫిగర్ ఒకటి ఉంటుంది, కొన్నేమో శాంపుల్స్ అన్నమాట. తర్వాత టాప్స్, మన జీన్స్ మీద వేసే టాప్స్ ఉంటాయి కదా వెస్ట్రన్ వేరీ. సో అలాగా ఒకటేమో ఇట్లాగా ఫిగర్కి వేస్తాము, కొన్ని ఎగ్జాంపుల్గా వేస్తామన్నమాట. సో కొంచెం దగ్గరగా చూస్తారేమో చూడండి, ఇదిగోండి అలాగా. సో అట్లాగా మనం ఇవన్నీ నేర్చుకుంటాం అన్నమాట టాప్స్. తర్వాత స్కర్ట్స్ చూడండి, చాలా స్కర్ట్ మోడల్స్ ఉంటాయి కదా. సో ఇందులోనే మనం షూస్ ఎలా వేయాలి అవి కూడా మనం ఇక్కడే నేర్చేసుకుంటాం. అన్ని స్కర్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా, కొన్ని బేసిక్గా మనం ఏ స్కర్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత స్కర్ట్ మోడల్లోనే ఒకటి విత్ ఫుల్ ఫిగర్తో ఎలా గీయాలనేది మనము ఇక్కడ ఇంకొక ఐవరీ షీట్లో గీస్తాము. తర్వాత ప్యాంట్స్, అప్పట్లో ప్యాంట్స్ ఉంటాయి కదండి. సో అవన్నమాట. సో పలాజో ప్యాంట్స్ అని 3/4 అని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. సో దాన్ని తీసుకొని ఒక ఇల్లుస్ట్రేషన్ మళ్ళీ. సో ఫుల్ ఫిగర్తో దాన్ని తీసుకొని మళ్ళీ ఒక ఫిగర్ గీయాలన్నమాట. తర్వాత ఇన్స్పిరేషనల్ చెప్పాను కదండి. సో చూడండి, ఒక ఇయర్ రింగ్ తీసుకొని సేమ్ అదే కలర్ కాంబినేషన్లో అలాగే డాట్స్ వచ్చేటట్టు ఒక ఫిగర్తో ఒక డ్రెస్ డిజైన్ చేసాము. సో చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఫ్యాషన్ డిజైనర్ అయినా, ఒక బొటిక్ స్టార్ట్ చేసినా కూడా, ఒక ఫ్యాషన్ షో చేసినా కూడా, మనం బయటికి వెళ్ళి ఏం చూస్తున్నా కూడా ఒక ఏమంటారు, ఒక
బెడ్షీట్ చూస్తున్నా, ఒక టెడ్డీ బేర్ చూస్తున్నా, లేకపోతే ఇంకా ఏమైనా డిజైన్ చూస్తున్నా, అవేమైనా మన డ్రెస్కి ఉపయోగపడతాయా, లేకపోతే జ్యువెలరీకి ఉపయోగపడతాయా, ఆ డిజైన్స్ అని చూసుకోవాలన్నమాట. సో చూడండి, ఒక ఇయర్ రింగ్ తీసుకొని ఒక డ్రెస్ డిజైన్ చేసాము సేమ్ కలర్ కాంబినేషన్తో. సో అట్లాగా ఒక ఇన్స్పిరేషన్ అనమాట. సో దేన్ని చూసినా ఏమైనా యూజ్ అవుతుందా ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. సో ఇలా థింక్ చేయడం వల్ల ఏంటంటే మనం ఏది చూసినా మనకు థింక్ వస్తుంది, ఓకే ఈ మోటివ్ బాగుంది, ఈ మోటివ్ ఈ డిజైన్కి యూజ్ చేస్తే బాగుంటుందని మన థింకింగ్ పవర్ అనేది ఇంకా పెంచుద్ది అనమాట. ఇలాగ ఇల్లిస్ట్రేషన్ చేస్తూ ఇల్లిస్ట్రేషన్ నేర్చుకున్నట్టుంటుంది, మనకి ఇన్స్పిరేషన్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత డ్రెస్సెస్ అంటే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. సో అందులో కొన్ని మోడల్స్ అనమాట. సో ఇదిగోండి ఇవి. సో ఇవి కొన్ని నేను ఒక 4 తీసుకున్నాను. తర్వాత సో స్లీవ్స్లో చాలా ఉంటాయి కదా. సో బేసిక్గా 4 నేర్చుకొని ఇల్లిస్ట్రేషన్లో ఫుల్ ఫిగర్తో ఒక డ్రెస్ అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్లవర్ ఇన్స్పిరేషను. సో ఇందాక ఇయర్ రింగ్ తీసుకున్నాను కదా, ఫ్లవర్ ఇన్స్పిరేషను. సో ఇదిగోండి నేను ఈ ఫ్లవర్ తీసుకున్నాను, ఆ ఫ్లవర్ లాగానే ఒక డ్రెస్ డిజైన్ చేశాను అనమాట. సో ఇట్లాగా మనం ఎలా అయినా డిజైన్ చేయొచ్చండి. సో ఓన్లీ జీన్స్ టాప్ లాగైనా చేయొచ్చు, ఎలాగైనా మనం థింక్ చేసుకోవచ్చు. సో నేను ఇట్లాగా లాంగ్ డ్రెస్ లాగా థింక్ చేసుకొని ఈ ఫ్లవర్ ఇన్స్పిరేషన్ చేసుకొని ఇలా ఇలిస్ట్రేషన్ చేశాను అనమాట. సో ఇట్లాగా. సో తర్వాత కాలర్స్ అండ్ జాకెట్స్ అనమాట. జాకెట్స్ మనవి చాలా ఉంటాయి కదా. సో జాకెట్స్లో కొన్ని మోడల్స్ అనమాట. సో ఒక ఫుల్ ఫిగర్తో అది. సో తర్వాత కాప్స్ అంటే చాలా ఉంటాయి కదా, ఇక్కడ కాప్స్ చాలా మోడల్స్ ఉంటాయి కదా. సో అవి మోడల్స్ ఒక ఫుల్ ఫిగర్తో అనమాట. సో చూడండి, బేసిక్గా ఉండే అన్ని డిజైన్స్ నేర్పిస్తారనమాట. సో ఈ ఫైల్ కూడా మీకు యూజ్ అయి ఉంటుంది, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా డౌట్స్ వచ్చినా కూడా మళ్ళీ క్లియర్ చేస్తాను మీకు. సో చూసేసారు కదండి మన ఇల్లిస్ట్రేషన్ ఫైల్ అనేది. సో ఐ థింక్ యూస్ఫుల్ అయి ఉంటుంది. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేసే వాళ్ళకి, ఇల్లిస్ట్రేషన్ ఐడియా ఉండే వాళ్ళకి తెలుస్తుంది, ఐడియా వస్తుంది. సో ఓకే ఇల్లిస్ట్రేషన్ ఇలా నేర్పిస్తారు, సో మంచిగానే ఉంది అని ప్రాబ్లం లేకుండా, డౌట్గా లేకుండా ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తానండి ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి, ఇంకా యూస్ఫుల్ వీడియోస్ కూడా. సో ఇంకా అన్ని ఫైల్స్ కూడా చూపిస్తాను, ప్రతి సబ్జెక్ట్ ఫైలు. సో బేసిక్గా ఆ సబ్జెక్ట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎలాగ కూడా చెప్తారనేది కూడా మీకు చెప్తాను. సో వాళ్ళంటే 1 year చెప్తారు కాబట్టి నేను అంత డీప్గా వెళ్ళలేను కాబట్టి, సో బేసిక్గా 1 yearలో ఎలాంటి టాపిక్స్ ఎలా చెప్తారనేది కూడా, మీకు ఎలా ఉంటాయి క్లాసెస్ అనేది కూడా చెప్తాను తప్పకుండా. సో ఐ థింక్ ఈ వీడియో కూడా మీకు ఇంకా నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సరదాగా కాసేపు. బాయ్.